వెల్కమ్ టు యోయో టీవీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగిలింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారని ఆ పార్టీ నేతలు భావించినా ప్రజలు మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ముందు మరో సవాల్ సిద్ధంగా ఉంది. అవును, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు. వీలైనన్ని ఎంపీ సీట్లలో గెలిచి తెలంగాణలో కారు జోరు తగ్గలేదని నిరూపించుకోవడం ఇప్పుడు అనివార్యం. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా పార్టీపై ఉన్న కుటుంబ పాలన పేరును చెరిపేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా కవితకు ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో కూడా సరికొత్త ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి కవితకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదని, ఫలితంగా కుటుంబ పాలన ట్యాగ్ని ఎంతో కొంత దూరం చేసుకున్నట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరించాలని భావిస్తున్నారని, అందులో భాగంగా ముందుగా ప్రక్షాళన తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ స్వయంగా సీఎం కావడం, కేటీఆర్, హరీష్లు ఎమ్మెల్యేలుగా కీలక శాఖలకు మంత్రులుగా పనిచేయడం, ఆ తర్వాత కవిత కూడా ఎంపీగా పోటీ చేయడం వంటివి బీఆర్ఎస్ కు కుటుంబ పార్టీ ఇమేజ్ గట్టిగా అంటుకుందని చెప్తున్నారు. ఈ క్రమంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణాలుగా చెప్తున్నారు. గత 10 ఏళ్లుగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, ఈ క్రమంలోనే తన కుమార్తె కవితకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదనే ధీమాతో ప్రారంభించి సరిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఏదేమైనా ఇది సంచలన నిర్ణయమే కాదు, సమాజంలోకి సరికొత్త సంకేతాలను పంపే నిర్ణయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా 2019లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత బీజేపీ నేత అరవింద్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె బీఆర్ఎస్ కంచుకోట అయిన మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత విషయంలో కేసీఆర్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఆయన కుటుంబ పాలన అనే ముద్ర పోతుందో లేదో మరి చూడాలి.